కాల్స్ మొత్తాన్ని కూడా ట్రేస్ అవుట్ చేశారు. ఆయన కొంతమంది అనుమానిత వ్యక్తులతో మాట్లాడారు, వాట్సాప్ చాట్ చేశారు కోడ్ లాంగ్వేజ్ లో అనేది ఇప్పటివరకు బయటకు వచ్చిన సమాచారం. కేవలం ట్రావెలర్ తో పాకిస్తాన్కి వెళ్ళటం అనేది, అది కూడా పెహల్గాం దాడి ఘటన తర్వాత పాకిస్తాన్ ఎలా వెళ్ళగలిగాడు, బేసిక్ పాకిస్తాన్ వీసా ఎలా లభించింది. ఎందుకంటే అతను వీడియోలో కూడా చాలా క్లియర్ గా చెప్పాడు, నేను వీసా రావడం చాలా కష్టం, మొట్టమొదటి భారతీయ బైక్ మీద పాకిస్తాన్కి వెళ్ళి ఏకైక నేను ఒక్కడిని, ఆ వీసా దొరికింది కూడా నా ఒక్కడికి, ఎంబసీ నుంచి చాలా కష్టపడాల్సి వచ్చింది 3 నెలల పాటు అంటూ అతను తన వీడియోలో చెప్పాడు. అంటే బయాజ్ యాదవ్ పాకిస్తాన్ వెళ్ళడానికి వీసా ఇప్పించింది ఎవరు, ఎందుకు? ఇలాంటి పరిస్థితుల్లో కూడా భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితి తెలుసు. మొన్న అయితే ఏకంగా యుద్ధం వరకు కూడా వెళ్ళింది. లాస్ట్ లో ట్రంప్ జోక్యంతో యుద్ధం కూడా ఆగింది. ఒక దశలో భారత్ పాకిస్తాన్ పై దాడి చేసింది, పాకిస్తాన్ భారత్ పై దాడి చేసింది. పెహల్గాంలో 26 మంది పట్టులు పెట్టుకున్న తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ పైన చాలా సీరియస్ గా ఉంది, సింధు జలాలను ఆపివేసింది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు రెండు దేశాలు వస్తున్న సమయంలోనే బయాజ్ యాదవ్ పాకిస్తాన్ వెళ్ళాడు. పాకిస్తాన్ లో విషయాలన్నీ చెప్పే క్రమంలో అక్కడ వీడియో ఇంతకు ముందు మన ఒక యూట్యూబర్ జ్యోతిని కూడా, ఆ జ్యోతి మల్హోత్రాని ఎన్ఐఏ అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసింది. ఎందుకంటే